లోకంలో నిలబడాలి, బలపడాలి అంటే దేవుని వాక్యము మనకు ఖచ్చితంగా అవసరం. కాబట్టి వాక్యం వినండి. ఏమంటున్నాడు? సాధారణంగా దావీదు కీర్తనలో 127 అయినా 128 అయినా ఒక కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటున్నాడు. దాని కింద చదవండి. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట కూడా వ్యర్థమే. తెల్లవారుజామునే లేచి మరలా చాలా రాత్రి అయినంత వరకు బాగా కష్టపడి పడుకున్నా కూడా అది కూడా వ్యర్థమవుతుందంట. ఇక్కడ 3 విషయాల్లో వ్యర్థము వ్యర్థము వ్యర్థమని మాట్లాడుతున్నాడు. వ్యర్థమని మాట్లాడుతున్నాడు. ఈ వ్యర్థము గురించి అసలు ప్రసంగి గ్రంథం మొత్తం వ్యర్థం గురించి రాయబడింది. మనుషుడు వ్యర్థముగా ఉన్నాడని. అయితే మొదటి వచనమే ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి వాక్యము ఏంటంటే, అది యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. వ్యర్థమైందంట. మనం కట్టుకునే ఇల్లు వ్యర్థమైందంట. ఎందుకు వ్యర్థమైందని ఆలోచిస్తే అది యెహోవా కట్టినటువంటి ఇల్లు కాదంట. యెహోవా కట్టినటువంటి ఇల్లు కాదంట. అందుకే ఆ ఇల్లు ఏమైందని? వ్యర్థమైందని. ఎట్లాగా వ్యర్థమైందని మనం మాట్లాడుకుందాం. ఎట్లాగా వ్యర్థమైందని మాట్లాడుకుందాము. అయితే కట్టబడిన ఇంట్లో యెహోవా లేడని, లేదా ఆ ఇల్లు యెహోవా చేత కట్టబడలేదని అది వ్యర్థముగా ఉంటది. ఇది సహజంగా మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, సాధారణంగా మనం కంటితో చూస్తున్నటువంటి ఒక నిర్మాణం అనుకుంటారు చాలామంది. ఇల్లు అనంగానే అదే గుర్తొస్తుంది. ఇల్లు అనంగానే ఖచ్చితంగా ఒక నిర్మాణం అనుకుంటాం. అయితే వాక్యం ఎప్పుడు, లేదా కొన్నిసార్లు మన ఆత్మీయ స్థితిలో మాట్లాడుతుందన్నమాట. ఆత్మీయ స్థితిలో మాట్లాడుతుంది. చూడండి, ఒక ఇల్లు కట్టుకున్నాం. కానీ ఆ ఇంట్లో ఏ మనుషుడు నివసించట్లేదు అనుకోండి. ఏ మనుషుడు నివసించట్లా. కానీ దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడా మరి? కానీ ఆయన అసలు ఆశీర్వదించేది ఎవరిని? మనిషిని. ఆయన ఆలోచన ఎవరిది? మనుషుని గురించే. ఆయన తలంపు ఎవరిది? మనుషుని గురించే. అందుకే మాట్లాడుతున్నాడు. ఇక్కడ సాధారణమైనటువంటి ఇల్లు గురించి కాదు కానీ, ఒక మనిషిని గురించి, లేదా ఒక కుటుంబం గురించి, ఒక సంఘం గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసం ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. సరే, ఎందుకు కట్టించలేదు అని కనుక్కుందాం. ఎందుకు కట్టబడలేదు? యెహోవా ఎందుకు కట్టించలేదు అని అనుకుంటున్నప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనము. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారి నిషేధించబడినటువంటి రాయి మూలక ఏమైంది? అది తలరాయి అయి, ఇది ప్రభువు వల్లనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. చూడండి, మొదటి కీర్తనలు చదువుకున్నప్పుడు సహజంగా మనం ఇల్లు గురించి మాట్లాడుకున్నప్పటికీ యెహోవా ఎందుకు కట్టింపబడలేదు అంటే, మూలరాయి అయినటువంటి దానిని నిషేధించారు. అసలు రాయిని నిషేధించారు. కానీ అది మూలక ఏమైందంట? తలగానే ఉండి మారిపోయింది. ఇప్పుడు ఇంతకీ రాయి ఎవరంటే క్రీస్తు ప్రభువారు. అర్థమైందా? యెహోవా ఇల్లు కట్టించలేదు కాబట్టి, ఎందుకనంటే క్రీస్తుని నిషేధించారంట. క్రీస్తుని నిషేధించారు కాబట్టి ఆ ఇల్లు ఏమైందంట? వ్యర్థమైపోయింది. ఆ ఇల్లు వ్యర్థమైపోయింది. ఇజ్రాయేలీయులు సైతం ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా ఇజ్రాయేలీయులు సైతం కూడా ఏం చేశారంట? ఆ మూలకు తలరాయి అయినటువంటి క్రీస్తుని ఏం చేశారు? వాళ్ళు నిషేధించారు, అంటే విడిచిపెట్టారు. పరలోక నివాసం గురించి ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంది. ఇజ్రాయేలు ప్రజలందరికీ ఆసక్తి ఉంది. దేవుడు చెప్పాడు పరలోక రాజ్యమును గురించి. కానీ పరలోక రాజ్యము నివాసము కావాలి అంటే మూలకు తలరాయి అయిన క్రీస్తు ప్రభువారిని నమ్మాలి. కానీ ఇజ్రాయేలు ప్రజలు మూలకు తలరాయి అయిన క్రీస్తు ప్రభువారిని ఏం చేశారు? నిషేధించారు, అంటే పక్కన పెట్టేశారు. కాబట్టి ఈ వాక్యము మనకు చెప్పబోతుంది ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించిన కట్టువారి ప్రయాసం ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. మనం ఇంకా దానిలో కరెక్ట్గా క్లియర్గా ఆలోచన చేయాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు
ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. మోషే తనకు అప్పచెప్పిన పని అంతటిలో ఏంటంట దేవుడు మోషేకి అప్పచెప్పిన పని? ఆ? ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేల్ ప్రజలను నడిపించడము. ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేల్ ప్రజలను నడిపించడం. ఇది మోషేను నియమించి ఆ పని, ఆ కొద్ది పని అనమాట. ఏంటి ఆ పని అంటే ఐగుప్తు నుండి ఇజ్రాయేలు ప్రజలను కానాను దేశంలోనికి నడిపించడము. ఆ గ్రంథంలో ఒక చిన్న పనిని మోషేకి అప్పచెప్పాడు. ఆ పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఆ పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఎలాగ నమ్మకున్నాడు? కష్టం వచ్చినా, వేదన వచ్చినా, తిరుగుబాటు చేసినప్పటికీ దాన్ని విడిచిపెట్టలేదు. మధ్యలో నేను చేయను అని పారిపోలేదు. చివరి వరకు కానానులోనికి నడిపించేంత వరకు ఆయన నమ్మకంగా ఉండి దేవుని మాట చొప్పునే, దేవుడు మాట చెప్తున్నప్పుడు అది కష్టమైన, నష్టమైన మోషే ఏం చేశాడు? విన్నాడు. ఆయన మాట నమ్మకంగా ఉంచుకొని కానాను దేశం వరకు ఆయన ప్రజలను అక్కడికి నడిపించాడు. తన ఇల్లంతటిలో ఎవరు నమ్మకంగా ఉన్నారు? మోషే నమ్మకంగా ఉన్నాడు. ఇంకా ఇంకో వ్యక్తి గురించి చెప్తున్నాడు చూడండి. ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడు. ఇంకా ఈయనంటే ఎవరు? ఈయన కూడా తనకు నియమించిన పని మీద నమ్మకముగా ఉండెను. ఎవరైనా? క్రీస్తు ప్రభువారు. అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నారు, మోషే తనకి అప్పచెప్పిన పనిలో నమ్మకముగా ఉండెను. ఇప్పుడు ఈయన కూడా, అంటే క్రీస్తు ప్రభువారు కూడా తనకు అప్పచెప్పిన పనిలో ఈయన కూడా ఎలా ఉన్నాడు? నమ్మకముగా ఉన్నాడు. ఇప్పుడు ఈయనకిచ్చినటువంటి పని ఏంటి? మోషే కంటే ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి కానానుకు నడిపించడం ఒక బాధ్యత, ఒక పనిని అప్పచెప్పాడు. ఇప్పుడు ఈయన అంటే క్రీస్తు ప్రభువారికి ఇచ్చినటువంటి పని ఏంటంటే, నీ నిమిత్తం, నా నిమిత్తము, నీ కోసం, నా కోసము దేవుడు క్రీస్తు ప్రభువారికి ఒక పని అప్పచెప్పాడు. ఒక పని అప్పచెప్పాడు. నువ్వు నేను ఈ లోకంలో అపరాధముల నిమిత్తం, పాపము నిమిత్తం, తప్పిదాల నిమిత్తం చచ్చిన వారమై ఉండగా క్రీస్తు ప్రభువారు తన శరీరము ద్వారా, రక్తము ద్వారా మనలందరినీ ఏం చేశాడంటే కాపాడాడు. అర్థమైందా? ఐగుప్తు దేశం నుండి కాపాడటం కాదు. ఐగుప్తు దేశం నుండి కాపాడటం కాదు. ఒక అగ్నిలో నుండి మనలను కాపాడాడు ఆయన. ఒక అగ్నికి బానిస అవ్వకుండా మనలను కాపాడాడు ఆయన. అపవాదిలోనికి వెళ్లకుండా కాపాడుతున్నాడు ఆయన. అపవాది బంధకంలో చిక్కకుండా కాపాడుతున్నాడు ఆయన. ఇదంతా ఎవరి చేత మనం కాపాడబడ్డామంటే క్రీస్తు ప్రభు వారి ద్వారా. ఇప్పుడు ఈ పనిని జరిపించడానికి క్రీస్తు ప్రభు వారిని నియమించినప్పుడు క్రీస్తు ప్రభు వారు ఆ పని అంతటిలో నమ్మకముగా ఉన్నాడు. ఇంకా చెప్తున్నాడు చూడండి, చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి 3వ వచనంలో. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఏదో ఒక ఇల్లు ఎవరో ఒకరు కడతా ఉంటారు. మన సంఘంలో కూడా ఇల్లు కట్టే వాళ్ళు మంచిగా ఉన్నారు. ఒక ఇల్లు వాళ్ళు, ఒక ఇల్లు అలా ఈ లోకమంతటా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు జరుగుతూనే ఉంటున్నాయి. ఎవరో ఒకరు కడుతున్నారు. కానీ సమస్తమును కట్టినవాడు ఎవరో? దేవుడే అని చెప్తూ, ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ఇప్పుడు 5వ వచనం చూడండి. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమటుకు స్థిరముగా చేపట్టినెడల మనమే ఆయన ఇల్లు. వాక్యం చూడండి, చక్కగా మాట్లాడుతున్నాడు. మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు ఇందాక మనం ఈ లోకానుసారంగా చూపించినప్పుడు ఇల్లు అనగానే మనకు గుర్తొచ్చేది మనకున్నటువంటి ఇల్లు. ఇల్లు అనగానే గుర్తొచ్చేది మనకున్నటువంటి ఇల్లు. దేవుడు ఆ ఇంటిని గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఒక పనిని క్రీస్తు ప్రభువారికి నియమించి క్రీస్తు ప్రభువారు ఆ పని అంతటిలో నమ్మకంగా ఉండి మనల్ని ఏ రీతిగా స్థిరపరిచారో ఆ నమ్మకము మీద మనము కూడా నమ్మకం ఉంచి తుదమ్మటు వరకు జీవించినప్పుడు మనము కూడా ఏంటంట, తుదమ్మటుకు స్థిరముగా చేపట్టినలా మనమే ఆయన ఇల్లు. ఈ ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు క్రీస్తు ప్రభువారు. మోషేనేమో ఆ కాలం వేరు. ఆ కాలం ఐగుప్తీయుల కాలం గురించి మాట్లాడుతున్నాడు మోషే గారు.
ఐగుప్తు కాలం దానికి ఆయనకు అప్పచెప్పిన పని మీద ఆయన నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ భూమి మీద నివసిస్తున్న వారే, నివసించిన వారి గురించైనా, నివసిస్తున్న వారి గురించైనా, రేపు నివసించబోతున్న వారి గురించైనా సరే నమ్మకముగా ఎవరు చేపట్టారంటే క్రీస్తు ప్రభువారు. దాన్ని మనం నమ్ముకొని తుదమట్ట వరకు మనం బలపరచబడిన ఎడల, స్థిరముగా ఉండిన ఎడల ఆ ఇల్లు మనమే అంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత ఇస్తున్నాడు చూడండి. ఎంత గొప్ప ధన్యత ఇస్తున్నాడు. కానీ మనం మటుకి మూలకు తలరాయి అయినటువంటి ఆ రాయిని ఏం చేశాము? నిషేధించాము. అందుకే యెహోవా ఇల్లు కట్టింపబడలేదు. అందుకే నువ్వు కట్టినటువంటి ఇల్లు ఏమైంది? వ్యర్థమైంది. వ్యర్థమైంది. కాబట్టి వ్యర్థము కాకుండా మనము స్థిరపరచబడాలి అంటే, వ్యర్థము కాకుండా స్థిరపరచబడాలి అంటే మూలకు తలరాయి అయినటువంటి క్రీస్తు ప్రభువారిని మనం నమ్ముకోవాలి. మూలకు తలరాయి అయినటువంటి క్రీస్తు ప్రభువారిని మనం వెంబడించాలి. మూలకు తలరాయి అయినటువంటి క్రీస్తు ప్రభువాన్ని మన హృదయంలో ఏం చేయాలి? పోయిన వారమే చెప్పా. హృదయంలో ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకోవాలి. మరలా చెప్పాను, ప్రతిష్ఠించుకోవటం అంటే ఆయన రూపాన్ని ప్రతిష్ఠించుకోవటం కాదు, ఆయన వాక్యమును ప్రతిష్ఠించుకోవాలి, ఆయన సువార్తను ప్రతిష్ఠించుకోవాలి, ఆయన ప్రేమను, ఆయన త్యాగమును మనం ప్రతిష్ఠించుకోవాలి. అర్థమైందా? ఇది తలరాయి, మూలకు తలరాయి. ఆయన మాటలు మూలకు తలరాయి, ఆయన వాక్యము, ఆయన బోధ, ఆయన క్రియలు మూలకు తలరాయి. వీటిని మనం హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు నీ ఇల్లు వ్యర్థమవ్వదు. నువ్వు కట్టబడిన, దేవునిలో కట్టబడినటువంటి, క్రీస్తులో కట్టబడినటువంటి నీ ఇల్లు వ్యర్థమవ్వదు. అర్థమైంది కదా? కాబట్టి ఆ ఇల్లు అంతటిలో ఆయన నమ్మకముగా ఉన్నాడు. అలాగే ఇంకో మాట చూసుకున్నప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుడని పోలి ఉన్నాడు. ఈయన మాటలు విని వాడి చప్పున, ఈయన మాటలు అంటే వాక్యం విని వాడి చప్పున చేయువాడు బండ మీద తన ఇల్లును, బండ అంటే సంఘము. అందుకే చెప్పాడు పేతురు అను నీవు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. బండ అంటే సంఘములో కట్టుకోవాలి. దేవుని వాక్యము చప్పున, దేవుని మాట చప్పున బండ మీద సంఘము మీద తనను కట్టుకొనివాడు, సంఘము మీద తన ఇల్లు కట్టుకొనివాడు ఏమవుతున్నాడు చూడండి. కట్టుకొని నా బుద్ధిమంతుని పోలియుండి వాన కురిసెను వరద వచ్చెను గాని గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద అనగా సంఘము మీద వేయబడిన గనుక అది పడలేదు. సంఘము బండ మీద ఉంది గనక అది పడలేదు, సంఘము మీద ఉంది గనక అది పడలేదు. ఎందుకంటే నువ్వు నేను దేవుని వాక్యం చొప్పున, దేవుని మాట చొప్పున, క్రీస్తు ప్రభువారి చొప్పున మనము సంఘములో స్థిరపడ్డాము. ఈ స్థిరత్వం అనేది ఏ గాలి వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఏమవుతున్నామంట? మనము ఆ సంఘము మీదే, ఆ బండ మీదే ఏమవుతున్నాం? మనం నిలబడుతున్నాం. కదిలింపబడట్లా, బలహీనపడట్లా, బలవంతులుగా ఉంటున్నాము. దేవుడు ఆ బండ మీద కట్టుకుంటున్నాడు. అదే గాలి వచ్చింది ఏమవుతుంది? ఎగిరిపోతుంది కదా. పైపైన కట్టామనుకో, పునాది లేకుండా కట్టామనుకో ఏమవుతుంది? పడిపోతుంది. పునాది లేకుండా కడితే పడిపోతుంది. అప్పుడు పెద్ద గాలి అవసరంలా, మామూలుగా వచ్చినా సరే అది ఏమవుతుంది? పడిపోతుంది. కాబట్టి దాని కింద వచనాలు రాయబడ్డాయి చూడండి. మరియు ఈ మాటలు విని వాటి చప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. దేవుని మాట చొప్పున చేసిన వాడేమో బుద్ధిమంతునిగా పోలి బండ మీద తన ఇల్లు కట్టుకొని ఎంత గాలి వాన వరదలు వచ్చినా ఆ బండ మీద స్థిరంగా నిలబడతాడు. కాబట్టి వాడు బుద్ధిమంతుడు అని చెప్తుంటే, ఇంకొక పక్క ఆయన మాటలు వినకుండా, ఆయన మాట ప్రకారం చేయకుండా తన ఇష్ట ప్రకారం జీవించిన వాడు ఎక్కడ కట్టుకున్నాడంట ఇల్లు? ఇసుక మీద కట్టుకున్నప్పుడు. అప్పుడు గాలితో ఏమవుద్ది? కాబట్టి వ్యర్థము అన్న పదంలో దేవుడు ఎంతో ఆలోచన చేశాడు. ఎందుకంటే చాలామంది ఆ బండ మీద ఇల్లు కట్టుకోలేదని, వ్యర్థమైందని దేవుడు మాట్లాడుతున్నాడు. క్రైస్తవులైనటువంటి మనము క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కొంతమంది తెలియనటువంటి వారు మొదటి నుండే నిషేధించేశారు. అది అర్థమైందా? మొదటి నుండే నిషేధించేశారు. ఆ రాయిని, ఆ మూలక తలరాయిని మొదటి నుండే నిషేధించారు. వాటిని నిషేధించద్దు అని చెప్పినప్పటికీ వారు వినే ఆలోచన కాదు వాళ్ళది. మాకు తెలిసిన రాయినే మేము కట్టుకుంటామంటారు వాళ్ళు.
మాకు తెలిసిన రాయినే మేము గణపరుచుకుంటామంటున్నారు. కాబట్టి మూలకు తలరాయి అయినటువంటి క్రీస్తు ప్రభువారిని మటుకు వాళ్ళు విడిచిపెట్టారు. కాబట్టి మొదటి నుండే వారు నిషేధించారు. అయితే క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము సంఘంలో బండ మీద కట్టుకున్నటువంటి మనం మటుకి మధ్యలో నిషేధించేస్తున్నాం. దేవునిని నిషేధించేస్తున్నాం. బండ మీద కట్టుకుంటున్నాం అనుకున్నాం, కానీ వాళ్ళు ఎక్కడున్నారు? ఇసుకలో ఉన్నారు. ఎక్కడున్నారు? ఇసుకలోనే ఉన్నారు. ఇసుకలో ఉండటం చేత పునాది బలం లేక, గాలి రావటం చేత, కష్టం రావటం చేత, శ్రమలు రావటం చేత, వేదన రావటం ఇంకే చేత అయినా సరే ఏమవుతుంది? అది ఏమవుతుంది? పడిపోతుంది. కాబట్టి వారిని ఏమంటున్నాడు? బుద్ధిహీనుని పోలియుండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఇల్లు పడంగులోని ఏమంటున్నారు తెలుసా? ఇల్లు పడంగులోని ఏమంటున్నారు? అబ్బో భయంకరమైన గాలి వచ్చింది అంటున్నారు. భయంకరమైన నువ్వు ఇల్లు సరిగ్గా కట్టుకోకపోయేసరికి పెద్ద గాలి రావడం చేత ఇల్లు పడిపోతే ఏమంటున్నారు? అమ్మో భయంకరమైన గాలి వచ్చడం చేతనే నేను ఇది ఒక వంకలో లోపాలు అంతే, దానికి మించింది ఏం లేదు. భయంకరమైన గాలి వచ్చింది అందుకే నేను పడిపోయానంట. కానీ బండ మీద కట్టుకున్నవాడు ఎట్లా ఉంటున్నాడంటే బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. స్థిరంగా నిలబడుతున్నాడు. విగ్రహంలో నిలబడుతున్నాడు. తన గుండె ధైర్యం చేసుకుంటున్నాడు. నిలబడగలుగుతున్నాడు, తట్టుకోగలుగుతున్నాడు. ఇవన్నిటినీ ఈ బండ మీద కట్టుకున్నటువంటి ఇల్లు బుద్ధిమంతుని పోలి ఉన్నది. అలాగే బుద్ధిహీనుడు చూశారు కదా, దేవుని వాక్యం చొప్పున తన ఇల్లుని కట్టుకోలేదు కాబట్టి కష్టము నష్టం వచ్చినప్పుడు ఆ ఇల్లు ఏమైందంట? పడిపోయిన తర్వాత ఏం చెప్తున్నాడు? ఆ కష్టము గొప్పది, ఆ భారము గొప్పది అని చెప్తున్నారు. చూడండి మరో వచనం, అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వచనం. ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లనే, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను. చూడండి, ఇందాక వచనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యం చొప్పున బండ మీద అనగా సంఘం మీద ఇల్లు కట్టుకున్నవాడు ఎలాగ ఉన్నాడంట? బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఆయన స్థిరంగా నిలబడతాడు. అయితే ఇక్కడ ఇంకో మాట ఏం చెప్తున్నాడంట? తనకు తానుగా ఇష్టముగా రాజ్యమును కట్టుకున్నా, తనకు తానుగా ఇష్టముగా పట్టణమును కట్టుకున్నా, తనకు తానుగా ఇష్టముగా ఇల్లును కట్టుకున్న ఏమవుతుందంట? అది ఎప్పటికైనా పడిపోతుంది. అది ఎప్పటికైనా కూలిపోతుంది అని మాట్లాడుతున్నాడు. కాబట్టి వాక్యం చొప్పున ఉండాలి. వాక్యం చొప్పునే మనం ఉండాలి. దైవ చిత్తము చొప్పునే ఉండాలి. దైవ చిత్తము చొప్పునే మనము మన కుటుంబాన్ని మనలను నిర్మించుకోవాలి. అర్థమైందా? లేని ఎడల సొంతంగా మనం చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఎప్పటికైనా పడిపోతుంది, కూలిపోతుంది. కాబట్టి సొంత ఆలోచనల కంటే ఎవరి ఆలోచనలు కావాలి మనకు? దేవుని ఆలోచన. సొంత ఆలోచనల కంటే సొంత తలంపుల కంటే ఎవరి తలంపులు కావాలి మనకు? దేవుని తలంపులు కావాలి. అప్పుడే నువ్వు నిలబడే స్థితిలో ఉంటావు. దేవుడు కూడా నిన్ను నిలబెట్టే స్థితిలో నీవు ఉంటావు. దేవుడు కూడా నిన్ను బలపరిచే స్థితిలో నీవు ఉంటావు. కాబట్టి వాక్యమే అన్నిటికీ మూలము, ప్రాధాన్యత. వాక్యంలో ఉండాలి. దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఆరాధనకు వచ్చాం, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే సంఘంలో వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. ఎక్కడ నువ్వు ఇసుక వలె కొట్టుకుపోతావో, ఎక్కడ నువ్వు ఇసుక వలె బలహీనువైపోతావో, ఎలాగా ఇసుకలాగా పెద్ద గాలి వచ్చినప్పుడు పడిపోతావో, ఆయన ఆలోచన కలిగి ఇసుక కాదు బండ మీదే నేను నిన్ను కడతాను అని ఆహ్వానించినప్పుడు మనం ఆరాధనకు వచ్చి దేవుని వాక్యము వినాలి. ఆరాధనకు వచ్చినప్పుడు దేవుని వాక్యం వినాలి. ఆ వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి. ఆ మాటలను హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడే మనము మన జీవితంను బండ మీద కడతాము. ఇది ఖచ్చితంగా లోకానుసారమైనది కాదు, కానీ దేవుని ఆత్మానుసారమైనటువంటి విషయంలో మనం ఆలోచన చేయాలి. కాబట్టి దేవుని వాక్యము ఖచ్చితంగా మనలో స్థిరపరచబడాలని కోరుకుంటున్నాను. ఇదే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం చూడండి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. చూడండి, ఈ జ్ఞానం అంటే మరలా ఏంటి? వాక్యము. అర్థమైందా? వాక్యం వల్ల మరలా నీ ఇల్లు ఏమవుతుంది?
కట్టబడుతుంది. ఎలాగ కట్టబడుతుంది? ఇప్పుడు నువ్వు ఏది ఏది సంభవించినప్పటికీ వాక్యమును నీ మైండ్‌లో నువ్వు స్థిరపరచుకోవాలి, ఉంచుకోవాలి. వాక్యమును ఉంచుకోవాలి. కొన్ని ప్రధానమైనటువంటి వాక్యాలు ఎల్లప్పుడూ మనకుంటాయి. ప్రధానమైనటువంటి వాక్యాలు మనం ఎల్లప్పుడూ ఉంటాయి. ఆ వాక్యమును మన హృదయంలో ఉంచుకొని, ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు నీ ఇల్లును నువ్వు చక్కగా నువ్వు కట్టుకున్న వాడివవుతావు. నిన్ను నువ్వు చక్కగా కట్టుకున్న వాడివవుతావు. నిన్ను నువ్వు నీ సంఘములో నిన్ను నువ్వు కట్టుకున్న వాడిగా ఉంటావు. కాబట్టి జ్ఞానము చేత ఏం చేయాలంట? జ్ఞానము చేత ఇల్లు కట్టుకోవాలి. కాబట్టి స్త్రీ అయినా పురుషుడైనా నీ ఇంటిని నువ్వు జాగ్రత్తగా కట్టుకోవాలి. అది దేవుని వాక్యము చేత కట్టుకోవాలి. దేవుని వాక్య ప్రకారం కట్టుకోవాలి. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. కలవరపడకండి అంటున్నాడు. దేవుని యందు ఎలాగో విశ్వాసం ఉంచారో నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. చక్కగా చెప్తున్నాడు చూడండి. కలవరపడద్దు. లోకంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, దాన్ని నేను అడగను. కట్టుకున్నా కట్టుకోకపోయినా నాకేం పర్వాలేదు. కానీ దేవుడు ఆయన రాజ్యంలో ఏం కడుతున్నాడంట? ఏం కడుతున్నాడు చెప్పండి? నివాసములు. సరే, ఇల్లు కడుతున్నారు. ఇప్పుడు ఆ ఇల్లును సంపాదించుకోవాలంటే ఇట్లాగే లోకానుసారంగా సంపాదించుకోగలమా? అందుకే అంటున్నాడు, నీ ఇల్లుని ఎలా కట్టుకోవాలి? జ్ఞానంతో కట్టుకోవాలి, వాక్యముతో కట్టుకోవాలి. అయితే ఆ ఇల్లు పరలోక రాజ్యంలో ఉండేటటువంటి నివాసము. క్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, కలవరపడకండి, నేను అక్కడ నివాసము కడుతున్నాను, అక్కడ ఇల్లులు కడుతున్నాను. ఆ ఇల్లు స్వాధీనపరుచుకోవాలంటే ఇక్కడ ఈ బండ మీద వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. ఇక్కడ నువ్వు జీవిస్తేనే, ఇక్కడ వాక్యానుసారంగా బ్రతికితేనే నువ్వు అక్కడ ఇల్లును సంపాదించుకుంటావు. అర్థమైంది కదా? అక్కడ నివాసమును సంపాదించుకుంటావు. అదే మాట్లాడుతున్నాడు. మరలా చదువుతున్నాను చూడండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. మనలను తీసుకొని వెళ్తున్నాడు. ఎవరిని పడితే ఆయన తీసుకొని వెళ్ళిపోడు ఆయనకి. అది చాలా గొప్ప స్థలము, పరలోక రాజ్యము. చాలా పవిత్రమైన స్థలము, చాలా పరిశుద్ధమైన స్థలము. అది కొంతమందికే దక్కుతుంది, కొంతమందికే ఆ ఘనత దక్కుతుంది. అర్థమైంది కదా? కొంతమందికే ఆ ఘనత దక్కుద్ది. ఆ ఘనతను సంపాదించాలి. ఇహలోకంగా ఆలోచిస్తే, కన్నులకు కనబడాలి అని ఆలోచిస్తే ఈ మాట ఎప్పటికీ ఇంకా ఎంతమంది చెప్పినా నీకు అది అర్థం కాదు. కానీ ఆత్మ విషయంలో దేవుడు ఉన్నాడు అని నువ్వు గ్రహించినప్పుడు, ఆత్మ విషయంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజ్యమును గురించినటువంటి విషయాలు నీకు అర్థమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఏమనుకోవాలంటే, నాకు అక్కడ నివాసము కలదు, నాకు అక్కడ స్థలము కలదు, నాకు అక్కడ చోటు కలదు, నేను వెళ్ళడానికి నాకు అక్కడ ఉంది, మరణించిన తర్వాత కూడా నేను ఒక చోటకు వెళ్తాను, అక్కడ నాకు ఏ కొదువ ఉండదు. ఈ భూమి మీద నాకు ఇక్కడన్నా కొదువ ఉంది, కానీ అక్కడ మటుకు నాకు ఏ కొదువ ఉండదు. నమ్మండి, ప్రతి ఒక్కరూ నమ్మాలి. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము నమ్మకంతోనే మనం పునాది వేసుకోవాలి. నమ్మకంతోనే, విశ్వాసముతోనే మనం పునాది వేసుకోవాలి. కానీ నమ్మకం లేని స్థితిలో, లోకానుసారమైనటువంటి స్థితిలో మీరు పునాదులు వేసుకుంటున్నారు, అది నిలవదంటున్నాడు. అటువంటి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. బలమైనటువంటి పునాది కలిగి ఉండాలి. బలమైనటువంటి పునాది ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఎందుకు క్రైస్తవుడు అంటున్నాడంటే, కొంతమంది అసలు ఆ మూలరాయిని ముందుగానే నిషేధించారు. నిషేధించడానికి చాలా కారణాలు ఉండొచ్చు.
నిషేధించడానికి గల చాలా కారణాలు ఉండొచ్చు, కానీ వారు నిషేధించారు. కానీ క్రైస్తవుల గురించి నిషేధించకుండా ఆ మూలరాయిని స్థిరపరచుకోండి అంటున్నాను. అది వాక్యం చేత స్థిరపరచుకోండి అంటున్నాను. వాక్యం చేత స్థిరపరచుకుంటేనే పరలోకమందు నీకు స్థలమును సంపాదించుకోగలుగుతావు. రెండవ కొరింథీ 5వ అధ్యాయము 5వ అధ్యాయము మొదటి వచనము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, ఇంట్లోకి వెళ్ళాక ఒకసారి అనుకోండి, ఈ నివాసం ఏదో ఒక రోజు ఏమవుతుందంట? శిథిలమైపోద్ది. నేను కట్టుకున్న ఇన్ని లక్షలు పెట్టి నేను కట్టుకున్న ఇల్లు ఏదో ఒక రోజు ఏమవుద్ది? కూలిపోద్ది. ఏదో ఒక రోజు పడిపోద్ది. వాక్యానుసారం చేత, వాక్యము చేత, దేవుని మాట చేత నేను కట్టుకున్న బండం మీద నేను కట్టుకున్న వాక్యమును బట్టి నేను ఖచ్చితంగా ఒకరోజు స్థిరంగా ఉంటాను. అది ఎప్పటికీ ఉంటుంది. చూడండి, ఒక్కొక్క ఇటుక నీ కోసం పేర్చబడుతుంది. నీ కోసం దేవుడు రాజ్యంలో నీ కోసం స్థిరపరుస్తున్నాడు ఇల్లును. లేట్ అవ్వచ్చు, అందుకే ఎక్కువ మంది ఉంటున్నారేమో, మరి ఏం జరుగుతుందో తెలియదు. లేట్ అవుతుందంటే నీ కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? మనందరి కొరకు నివాసములు స్థిరపరుస్తున్నాడు ఆయన. ఏదో ఒక రోజు ఈ భూమి మీద నీ గుడారము, నీ ఇల్లు ఏమవుతుంది? శిథిలమైపోతుంది. ఇంకా చెప్తున్నాడు, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చేతితో కాదు, దేవుని కృప చేత, దేవుని ఆలోచన చేత ఒక నివాసం అనేది కట్టబడుతుందంట. ఇప్పుడు ఆ నివాసం ఎలా కట్టబడుతుందంటే, నీ ప్రార్థన చేత, నీ విశ్వాసము చేత, నీ నమ్మకము చేత, నీ స్థిరత్వము చేత, నీ జ్ఞానం చేత, నువ్వు వాక్యాన్ని విని సంపాదించుకున్న జ్ఞానం చేత ఏం చేస్తున్నావు? అక్కడ ఒక్కొక్క ఇటుకతో నువ్వు అక్కడ నివాసమును కట్టుకుంటున్నావు. నివాసం నువ్వే కట్టుకుంటున్నావు, కానీ నీకు అది కంటికి కనపట్ల. ఎందుకంటే ఈ విషయాలు, దేవుని విషయాలు ఎప్పుడూ ఆత్మతోనే ముడిపడి ఉంటాయి. అర్థమైంది కదా? ఆత్మతోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి ఆలోచన కలిగి ఉండండి, జ్ఞానం కలిగి ఉండండి, జ్ఞానానుసారమైన జీవితం కలిగి ఉండండి. ఇక ఈ లోకంలో జీవించడానికి, స్థిరంగా ఉండటానికి కాదు, ఆస్తులు కూడబెట్టుకొని సంపాదించుకొని స్థిరంగా బ్రతకడానికి కాదు. రాజులు పెద్ద వాళ్ళకి ఇష్టమైనటువంటి గృహాలు, వాళ్ళకి ఇష్టమైనటువంటి ఇల్లులు చక్కగా నిర్మించుకుంటారు, అందంగా దాన్ని స్థిరపరుచుకుంటారు. ఎక్కడెక్కడి నుంచో ఏదో వస్తువులు తీసుకొస్తున్నారు, మనకు తెలియనటువంటి ఆలోచనలు, కోట్లు ఈ రోజులు ఖర్చులు పెడుతున్నారు. కానీ ఏదో ఒక రోజు అదేమవుతుందంట? శిథిలమై పోతుంది. కానీ అసలు మనం కట్టుకోవాల్సింది దేవునిలో విశ్వాసము, దేవునిలో నమ్మకము, దేవునిలో వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం కట్టుకున్నప్పుడు ఆ నివాస స్థలంలో మనం ఉంటాము. అది ఎరగండి, అది తెలుసుకోండి అంటున్నాడు. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు నిత్యమైన నివాసము పరలోకమందు నాకున్నదని మనందరం చెప్పుకోవాలి. పరలోకమందు నిత్యమైన నివాసము మనందరికీ, నాకు ఉన్నదని, పరలోకంలో ఉన్నదని మనం ఎరుగుదము. మనము దిగంబరులు కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున నపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు, కానీ మత్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇహలోకములు, ఈ గుడారములు అయితే మనకు కష్టాలు, శ్రమలు ఏదైనా సంభవించవచ్చు, ఉండొచ్చు, అవి ఇక్కడే ఉంటాయి, అవి యాడికి పోవు. కానీ ఆ కాలమందు అక్కడ నివాసమును గూర్చి నువ్వు బలపరచబడాలి, అక్కడ నివాసమును గూర్చి నువ్వు స్థిరపరచబడాలి. ఎవరు దయచేసి మరలా చెప్తున్నారు, బలహీనులు కాకూడదు. దేవుని ఆత్మలో ఎల్లప్పుడూ మీరు వర్ధిల్లాలి. అందుకే రోజు ప్రార్థన అవసరము, రోజు వాక్యం చదవడం అవసరము, రోజు వాక్యం వినటం అవసరము, రోజు వాక్యం నేర్చుకోవటము అవసరము ప్రతి మనిషికి కూడా. కాబట్టి దేవుని వాక్యం చేత నువ్వు ఇల్లు కట్టుకున్నప్పుడు అది యెహోవా కట్టింపబడినటువంటి ఇల్లు. ఆ ఇల్లు ఎప్పటికీ ఏమవుతుందంట? వ్యర్థము కాదు. అది ఆయన లేకుండా నువ్వు ఇల్లు కట్టుకుంటే అదేమవుతుంది? వ్యర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇల్లంతటిలో నువ్వు నమ్మకముగా ఉండాలి అంటే, స్థిరంగా ఉండాలంటే మొదటిగా ఒక లక్షణం ఖచ్చితంగా ఉండాలి. అదే మారు మనసు. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం చూడండి.
యేసు నా వెంబడి రండి, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా మిమ్మల్ని చేస్తా అంటున్నాడు. ఇంతకీ ఈ యేసు ఎవరని మనం మాట్లాడుకున్నామంటే, మూలకు తలరాయి ఆయన, మూలకు తలరాయి ఆయన. ఆ రాయిని నిషేధించారు. కానీ క్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, దాన్ని నిషేధించొద్దు, నన్ను వెంబడించండి అంటున్నారు. క్రీస్తుని మనం వెంబడించాలి. బండ మీద మనం ఇల్లు కట్టుకోవాలంటే క్రీస్తుని ఏం చేయాలి? మనం వెంబడించాలి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొంది సువార్తను సువార్తను నమ్ముడి. మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. ఏమంటున్నాడు? దేవుని రాజ్యము వచ్చుచున్నది, దేవుని రాజ్యము వచ్చుచున్నది అని మొన్నటి వరకు చదువుకుంటున్నాం. కానీ దేవుని రాకడ వచ్చుచున్నది అని ఇప్పుడు మనం భయపడాలి. దేవుని రాజ్యం వచ్చుచున్నది కాబట్టి సంతోషపడుతున్నాము. దేవుని రాకడ వచ్చుచున్నది కాబట్టి సిద్ధపడాలి. భయపడుతూ సిద్ధపడాలి. ఇప్పుడు సిద్ధపడాలి అంటే మారు మనసు పొంది ఏమంటున్నాడు? సువార్తను నమ్ముడి. చూడండి, రాయిని నిషేధించిన వారికి మనం తెలియపరచాల్సింది ఏంటంటే, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. అప్పుడు నమ్మిన ఎడల మనం నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది కాబట్టి దాన్ని నిషేధించకూడదు. వారు నిషేధించారు. ఎందుకంటే క్రీస్తు ప్రభువారి సువార్తను వారు నమ్మలేదు. ఇక్కడ మారు మనసు అని మనం సహజంగా చదువుకుంటున్నాం కానీ దేవుని ఆలోచన ఏంటంటే, మారు మనసు అంటే మారు హృదయమని, మారు ఆలోచనని, మారు తలంపులని, మారు క్రియలని, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అంటే మనమంతా ఏమైపోవాలి? మారిపోవాలి. మనమంతా మారిపోవాలి. ఇంత మటుకు లోకానుసారంగా ఉన్న మనము ఇప్పుడు మారు మనసు పొందామంటే దైవానుసారంగా మనం జీవించాలి. దైవానుసారమైనటువంటి ఆలోచనలతో జీవించాలి. అప్పుడు నువ్వు మారు మనసు పొందుకున్న వాడివి అవుతావు, మారు హృదయం పొందినటువంటి వాడివి అవుతావు, మారు ఆలోచన పొందినటువంటి వారం అవుతాము. చూడండి, ఈ మారు మనసు అనేది ఎలాగ ఉంటుందంటే, ఎందుకంటే మనం ఇల్లంతటిలో నమ్మకముగా, దేవునిలో మనం నమ్మకంగా ఉండాలంటే ఈ మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యత. ఇప్పుడు మారు మనసు అనేది మనం ఎలా నేర్చుకుంటున్నాం చూడండి. యోసేపు గారు ఉన్నారు. ఎవరు యోసేపు గారు? యాకోబు కుమారుడు యోసేపు గారు. ఆయన ఐగుప్తులో ఉన్నప్పుడు తన ఒక యజమానుడి ఇంట్లో పనిచేస్తున్నాడు. యజమానుని భార్య యోసేపు గారిని కావాలనుకుంటున్నప్పుడు యోసేపు గారు ఏమంటారంటే దాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ యజమానుని భార్య మరలా లేదా పదే అనేక మార్లు, అనేక విధాలుగా, అనేక సార్లు యోసేపు గారిని పట్టుకోవాలని చూసింది. కానీ యోసేపు గారు లొంగిపోయారా? వదిలేసి వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇదే రీతిగా లోకంలో మనం మనిషిని జీవిస్తున్నప్పుడు ఆ యజమానుని భార్య యోసేపు దగ్గరికి పదే అనేక రకాలుగా ఎలాగ వస్తుందో మన దగ్గరికి కూడా అపవాది అనేక సార్లుగా వస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు మారు మనసు పొందావు కదా, దాన్ని పాడు చేయడానికి అనేక సార్లుగా యజమానుని భార్య యోసేపు దగ్గరికి ఎలాగ అనేక రకాలుగా, అనేక విధాలుగా ఎలాగ వచ్చిందో మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక రకాలుగా, అనేక విధాలుగా మన యొద్దకు వస్తుంది. కానీ యోసేపు ఎలాగా తనను తాను నిర్బంధించుకున్నాడో, తనను తాను ఎలాగ నియంత్రించుకున్నాడో మనము కూడా అలాగే నియంత్రించుకోవాలి. అర్థమైందా? ఆలోచన రాక మానదు, పాపము మన కళ్ళెదుట రాక మానదు, మన హృదయంలోనికి, మన బుర్రలోనికి, మన ఆలోచనలోనికి, మన పడుకున్న సమయంలో కూడా తలంపు, ఆలోచన రాక మానదు. కానీ ఏమంటున్నాడు అంటే, యోసేపు ఎట్లాగ నియంత్రించుకున్నాడో మనం కూడా అలాగే నియంత్రించుకునవాలి. అదే గొప్పతనము. కాబట్టి అట్లాగా మనం నియంత్రించుకోవాలి. అది మన మారు హృదయము, మారు మనసు, మారు తలంపు, మారు క్రియలు అవి ఉండాలి. అవి ఉన్నప్పుడే నమ్మకముగా నువ్వు ఉన్నటువంటి వాడవుతావు. ఇల్లుని నువ్వు వ్యర్థముగా కాదు, దేవుని ఇష్ట ప్రకారం నీవు కట్టుకున్న వాడివి అవుతావు. నువ్వు కట్టుకున్న వాడివి అవుతావు. కాబట్టి దాని విషయంలో నమ్మకముగా ఉండమని అంటున్నాడు. ఇంకా మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనము. ఇదిగో లోక మర్యాదను అనుసరిస్తున్నారంట. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు
నీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందుదువు. నీ మనసు మారాలి అంటున్నాడు. నమ్మకంగా నువ్వు ఇంటి మీద బండ మీద నువ్వు ఇల్లు కట్టుకోవాలి అంటే నీ మనసును మార్చుకోవాలి. అయ్యగారు నేను బాప్తీసం తీసుకున్నప్పుడు మార్చుకున్నాను అనుకుంటావు, అది మారలేదు, అది అట్లాగే ఉంది. కానీ వాక్యము చేత, సంఘానికి రావటం చేత, దేవుడు మాట్లాడే మాటల చేత, వాక్యానుసారం చేత అప్పుడు నిన్ను నువ్వు శుభ్రం చేసుకుంటున్నావు. సహజంగా ఎవ్వరు బాప్తీసం తీసుకోగలోనే కరెక్ట్గా స్థిరంగా నడుచుకున్న వారు చాలా కష్టము. నిజం చెప్తున్నా, చాలా కష్టము. కానీ దేవునిలో బలపరచబడుతూ దేవునిలో ఎదుగుతూ ఉండంగా అప్పుడు మనం స్థిరపరచబడుతున్నాము, అప్పుడు మనం తెలుసుకోగలుగుతున్నాము. కాబట్టి దేవుడు మరలా మిమ్మల్ని స్థిరపరుస్తున్నాడు. మీరు మారు మనసు పొందారు, మరలా మీరు లోకానుసారంగా జీవిస్తున్నారు, లోకానుసారంగా మరలా బ్రతుకుతున్నారు. ఆ లోకానుసారమును వదిలిపెట్టి మారు మనసు పొంది నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. మరొక మాట చూసుకుందాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. చూడండి, మనం ఇష్టానుసారంగా మనం ప్రవర్తించద్దు అంటున్నాడు. ఆయన చిత్తానుసారంగానే ప్రవర్తించమంటున్నాడు. కాబట్టి ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించాలంటే కొన్ని జ్ఞానంతో కూడిన వివేచన అటువంటి ఆలోచన మనకు ఉండాలి. ఏమంటున్నాడు? అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోని చదవబడిన వాక్యం ఏమంటుంది? మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో, దేవుని వాక్యమే సత్యమైనది, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. అప్పుడే మరలా నీ ఇల్లు వ్యర్థము కాకుండా ఉంటుంది. అర్థమైంది కదా? నీ ఇల్లు వ్యర్థం కాకుండా ఉంటుంది. పరలోకమందు నీ నివాసము స్థిరపరచబడుతుంది. ఏవి సత్యమైనవో వాటిని చేయి, ఏవి పవిత్రమైనవో వాటిని చేయి, ఏవి ఖ్యాతి గలవో అంటే దేవునికి ఇష్టమైనవో, దేవుని యందు ఎంచబడే స్థితి ఏవైతే ఉంటాయో వాటి యందు, ఏవి న్యాయమైనవో, ఏవి సత్యమైనవో వాటి యందు దృష్టి ఉంచు, వాటి యందు ధ్యానం ఉంచు. అప్పుడు నీ ఇంటిని బండ మీద కట్టుకున్న వాడిగా ఉంటావు. అది వ్యర్థము కాదు అంటున్నాడు. ఎప్పటికీ నువ్వు కట్టుకున్న ఇల్లు ఎప్పటికీ ఏమంటున్నాడు? వ్యర్థము కాదు అంటున్నాడు. చివరిగా యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనము. యెహోవాను సేవించుట మీ దృష్టికి మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశముల మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను. చూడండి, యెహోషువ గ్రంథంలో ఇప్పుడు ఎవరిని సేవించాలి అన్నటువంటి ప్రస్తావన కలిగింది. ఎవరిని సేవించాలనేటువంటి ప్రస్తావన కలిగినప్పుడు యెహోషువ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి, అందరికీ పనికొచ్చేటటువంటి మాటలు. ఏమంటున్నాడు? యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో అని అడుగుతున్నాడు. సరే, యెహోవాను సేవించడం వల్ల మీ దృష్టికి కీడు అనుకుంటున్నారు కదా. సరే, యెహోవాను సేవించడం వల్ల మీ దృష్టికి న్యాయము కాదనుకుంటున్నారు కదా. సరే, వదిలిపెట్టండి. మీకు ఇష్టం ఉంటే యెహోవాను సేవించండి, లేని యెడల వదిలిపెట్టండి అంటూనే చూడండి, వారితో మాట్లాడినప్పుడు మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదనను. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తులు మగుదుమోను అని అంటున్నారు. యెహోవాని కాక మేము ఇతర దేవతలను సేవించిన యెడల ఏమవుతారంట? శాపగ్రస్తులు అవుతారు.
శపింపబడతారు. ఇంకా వారి జీవితం ఆ శాపంలోనే నలిగిపోద్ది. ఇదేమిటి మైథాలజీ కాదు, శాప విముక్తులు ఉండటానికి. అర్థమైందా? శాప విముక్తులు ఉండడానికి. శాప విముక్తులు కూడా క్రియల రూపంలో కాదు, అది కూడా మరలా మారు మనసు రూపంలోనే ఉంటుంది. శాప విముక్తి గ్రంథంలో శాప విముక్తి ఎలా ఉంటుంది? మారు మనసు రూపంలోనే ఉంటుంది, వాక్యానుసారంగానే ఉంటుంది. కాబట్టి ఆలోచన చేయండి. ఏమంటున్నాడు? ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలు చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. మనలను స్థిరపరిచినటువంటి యెహోవాయే మన దేవుడు. యెహోషువ అంటున్నాడు, మీకు నమ్మకం లేకపోతే వెళ్ళిపోండి అంటుంటే వాళ్ళు ఏమంటున్నారు ప్రజలు? మమ్మల్ని కాపాడిన యెహోవాయే మా దేవుడు, ఆయననే మేము సేవిస్తాం, ఆయన తప్ప వేరొక దేవుడు మాకు లేడు అంటున్నారు. చూడండి ఎంత గొప్ప భక్తులుగా మాట్లాడుతున్నారు. ఇంకా ఏమంటున్నాడు? యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీలు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఆయనే సేవిస్తారు, దేవుణ్ణే సేవిస్తారు, దేవుణ్ణే గణపరుస్తారు. కాబట్టి ఆయనను సేవించాలన్నా, ఆరాధించాలన్నా, నమ్మకముగా ఉండాలన్నా, నమ్మకమైనటువంటి స్థిరము నివాసం కలిగి ఉండాలన్నా, మరొకసారి చెప్తున్నాను, మారు మనసు ప్రాముఖ్యము. మారు మనసు ప్రాముఖ్యము. అందుకే అంటున్నాడు, నీ క్రియలను మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ తలంపులను మార్చుకో. దేవుని క్రియలు, దేవుని ఆలోచనలు, దేవుని తలంపునే మొదలుపెట్టుకో. లోకానుసారంగా బయలుదేరుతున్నావు, ఇష్టానుసారంగా బయలుదేరుతున్నావు, మరలా దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నావు. మరలా ఆదివారం వచ్చినప్పుడు మరలా మనం దేవుని మందిరాల్లో కూర్చుంటున్నాము. ఇది కాదు కావాల్సింది దేవునికి. ఆయనను సేవించువారు ఆయన వాక్యము చప్పుననే ఆయనను సేవించాలి, గణపరచాలి. అప్పుడే నీ ఇంటిని యెహోవా కడతాడు. యెహోవా కట్టాడంటే ఆ ఇల్లు ఎప్పటికీ వ్యర్థము కాదు. అర్థమైంది కదా? కాబట్టి వాక్యం చేత పునాది వేసుకో. దయచేసి వాక్యం చేత పునాది వేసుకో, వాక్యం చేత పునాది వేసుకో. దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నాడు, నిన్ను నిలబెడుతున్నాడు, నిన్ను గట్టిగా కడుతున్నాడు. నీ ఇల్లంతటిలో నమ్మకంగా ఉండు, దేవుడిచ్చిన నీ పని అంతటిలో నమ్మకంగా ఉండు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ధన్యతలో నీవు నమ్మకంగా ఉండు. వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. అందరికీ వందనాలు.